సిలువ ద్వారా, ఆ సిలువ ఘట్టం ద్వారా మనం నేర్చుకునే మరొక పాఠం ఏంటంటే, నిజముగా వెతికే వారికి దొరికే దేవుడు ఆయన. నేను సిలువకు అప్పగించబడి 3వ రోజు తిరిగి లెగుస్తాను అని తన శిష్యులతో చెప్పారు యేసుక్రీస్తు వారు. కానీ కొంతమంది ఆయన చనిపోయిన తర్వాత ఇక అయిపోయిందిలేండి, ఆ ఫేస్ ఆఫ్ టైం అయిపోయింది, ఇక యేసుక్రీస్తు వారు తిరుగు లెగుస్తారన్న నిరీక్షణ కొంతమంది కోల్పోయారు. కానీ కొంతమంది ఎంతో ఆశతో ఆయన్ని వెతుకుతున్నారు. ఎలా అంటే, ఆయన చనిపోయినా సరే ఆయన శరీరమైన మాకు కావాలి అని చెప్పి కొంతమంది వెతుకుతున్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 5వ వచనంలో దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియదు. దేవునికి తెలుసు నువ్వు ఏం వెతుకుతున్నావని. వెతుకు వారికి దొరికే దేవుడు. యేసుక్రీస్తు వారిని వెతికేవారు భయపడాల్సిన అవసరం లేదు. ఆ రోజు యేసుక్రీస్తు వారిని వెతకాలంటే చాలా భయపడే సమయం. ఎందుకంటే యేసుక్రీస్తు వారి మనిషి అని చెప్తే వాళ్ళని కూడా చంపేస్తారు, వాళ్ళు కూడా ద్వేషిస్తారు, వాళ్ళు కూడా వెలివేస్తారు. అలాంటి పరిస్థితిలో ఆయన వెతుకుచున్నారు. ఈరోజు క్రైస్తవులం అని చెప్పుకోవడానికి, పవిత్రమైన జీవితం బ్రతకడానికి లోకం ఏమనుకుంటుంది అని చెప్పి లోకాన్ని క్రైస్తవంలో కలిపేస్తున్నాం, పాపాన్ని యేసుక్రీస్తులో కలిపేస్తున్నాం. పాపానికి యేసుక్రీస్తుకి ఏ సంబంధం లేదు. లోకము వేరు, సంఘము వేరు. లోకాన్ని తీసుకొచ్చి సంఘంలో పెట్టకూడదు. సంఘము లోకము కంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నది. ఆయన పరమ వైద్యుడై, ఆయన రాజులకు రాజు అయి ఉన్నాడు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. ఆయన వెతికే వారు గుర్తుంచుకోవాల్సిన, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. లోకమంతా నీ జీవితము అసహ్యంగా ఉందని, నువ్వు వెర్రివాడు అని అనుకుని ఉండొచ్చు. ఆయన అనుకోడు. అలా వెతుకుతున్న మగ్దలేని మరియుని ఆయన ప్రేమించి తండ్రి దగ్గరికి వెళ్ళక ముందే ఆమెను దర్శించి ఆమె జీవితాన్ని మార్చివేసి ఉన్నాడు. ఎప్పటికీ వెతికితే దొరుకువాడని సిలువ మనకు నేర్పించే పాఠాన్ని నేర్చుకుని, ఆయన్ని వెతుకు వారికి ఫలము దయచేవాడని గుర్తుంచుకొని ఆశీర్వదించబడదాం. గాడ్ బ్లెస్ యూ.